హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు సొరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదటగా సొరకాయని తీసుకొని శుభ్రం చేసుకొని సొరకాయలో ఉండే వైట్ పార్ట్ని తీసేసి పై పార్ట్ని వరకు సన్న సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల ఉండే ఆ వైట్ పార్ట్ని తీసేసి ఇది మాత్రం నేను ఆ గ్రీన్ పార్ట్ని సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వైట్ పార్ట్ని పడేయాల్సిన పని లేదు, సాంబారు లేదా పులుసులో ఉపయోగించుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు చింతపండు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పోపు సామాన్లు, నూనె, ఉప్పు. మొదటగా ఒక కడాయి తీసుకొని దీనిలో కొంచెంగా ఆయిల్ వేసి మొదట జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు కొంచెం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసి ఇంగువ కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెంగా చింతపండు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఆరబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసేటప్పుడు దానికి గట్టి ఇంగువ యూజ్ చేసామంటే అది టేస్ట్ బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చింతపండు, కారం, ఉప్పు అవి మీకు కావలసిన విధంగా తీసుకోండి. తర్వాత అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి కొంచెంగా ఉప్పు వేసి బాగా వాడ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఆరబెట్టి పక్కన ఉంచుకున్నాము కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇవి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం వాడ్చి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు కొంచెం ఉంచుకొని మిగిలినవన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండానే ఇది పేస్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే సొరకాయలోని నీరు ఉంటుంది కాబట్టి ఇది ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కడాయిలో కొంచెం నూనె వేసి కొంచెంగా ఆవాలు, నూనె, నెయ్యి కలిపి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు వేసి పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మనం కొంచెం మిగిల్చి ఉంచుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి కలుపుకొని తగినంత సాల్ట్, దీనికి కావాల్సినంత ఉప్పు వేసి ఇక్కడ నేను కొంచెం ఉంచి పెట్టాను కదా ఇవి కూడా వేసి ఇలా వేయడం వల్ల అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పీసెస్ మనకి తినేటప్పుడు వచ్చాయంటే అది తినేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా, రుచిగా కూడా ఉంటుంది. దీనికి తగినంత ఉప్పు వేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నంకి, అన్నిటికీ, పెరుగన్నంకి, సాంబార్ అన్నం, మామూలు వైట్ రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.